Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము సోషల్ మెథడాలజీ క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మనము బోధనా పద్ధతులను గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా నిన్నటి క్లాస్లో వచ్చేసి లక్ష్యాలు స్పష్టీకరణల గురించి తెలుసుకున్నాము. నిన్న అవగాహన వినియోగం యొక్క కోర్సు గురించి కూడా మనం డిస్కస్ చేశాము. మీరు ఆ క్లాసెస్ వినని వారైతే గిన మీకోసం నేను ఆ క్లాసెస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ క్లాసెస్ వినొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చే భావావేశ రంగము, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగము యొక్క స్పష్టీకరణలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరల్గా ఉన్నాయి. మీరంతా బై హార్ట్ చేయడమే, అందులో ఎలాంటి కోర్స్ అనేవి లేవు. సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు. అంటే మనము ఎగ్జామ్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మెయిన్ టాపిక్స్ని డీల్ చేస్తున్నాం. అంటే బిట్ గ్యారంటీ టాపిక్స్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని, అదేవిధంగా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సాంఘిక శాస్త్రాన్ని సైన్స్కి మ్యాథ్స్ తోటి మనం పోల్చినప్పుడు అక్కడ బోధనోపకరణాలకి ఇచ్చిన విలువను ఇక్కడ మనము సాంఘిక శాస్త్రానికి ఇవ్వలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే సాంఘిక శాస్త్రానికి అంత బోధనోపకరణాలు అవసరం లేదని, లేకపోతే ఖర్చుతో కూడుకున్న పని అని, ఇంకా ఉపాధ్యాయునికి నైపుణ్యాలు లేకపోవటము, ఇలాంటి వాటన్నిటి మూలాన సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలను ఎంతో అశ్రద్ధ చేయటం అనేది జరుగుతుంది. కానీ బోధనోపకరణాలు అనేవి ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను, బోధిస్తేనే సరిపోదు. బోధిస్తున్నంత మాత్రాన మీకు ఆ విషయానికి సంబంధించిన అధ్యాయం కావచ్చు, జ్ఞానం కావచ్చు, మొత్తంగా రావటం అనేది జరగదు. ఎప్పుడు బోధన అనేది సఫలీకృతం అవుతుంది అంటే బోధనోపకరణాలను ఉపయోగించినప్పుడు. ఇక్కడ మనకు బోధనోపకరణం ఏంటి? వెనక డిస్ప్లే అవుతున్న పీడిఎఫ్. అదేవిధంగా రేపు మీరు పిల్లవాడికి బోధిస్తున్నప్పుడు ఓన్లీ మీరు ఉపన్యాస పద్ధతిలో కావచ్చు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో కావచ్చు, లేకపోతే విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో కావచ్చు బోధిస్తున్నప్పుడు బోధనోపకరణాలు లేనప్పుడు విద్యార్థికి ఆసక్తిగా ఉండదు. ఆ విషయానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన విద్యార్థికి రావటం అనేది జరగదు. కాబట్టి బోధనోపకరణాల ఆవశ్యకత అనేది విద్యా వ్యవస్థలో ఎంతైనా ఉంది అని మనకు తెలపటం జరిగింది. మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి బోధనోపకరణాలు ఏ విధంగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే సాంఘిక శాస్త్ర బోధన అంతా కూడా పరిసరాలను బేస్ చేసుకొని ఉంటుంది, సమాజాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బోధనోపకరణాలు అనేవి పరిసరాల నుంచే మనకు లభించడం అనేది జరుగుతుంది. పరిసరాలలోనే మనకు ఆ వనరులు అనేవి ఉన్నాయి. అందుకే ఏమవుతుందంటే ఈ బోధనోపకరణాలు అనేవి ఎలా ఉండాలి, సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు ఏ విధంగా ఉండాలంటే మనకు అన్ని సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేవి, పరిసరాలలో లభించేవి కాబట్టి సహజ సిద్ధమైన అభ్యసన వనరులుగా, అభ్యసన పరిసరాలుగా ఉండాలి అని మనకు పేర్కొనటం జరిగింది. అంటే ఏంటి అంటే న్యాచురల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఎన్ఎల్ఈ అని వ్యవహరించడం జరుగుతుంది. ఎన్ఎల్ఈ అంటే న్యాచురల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. దేనికి సంబంధించి అంటే సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలకు సంబంధించి. అంటే సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలన్నీ కూడా మనకు పరిసరాలలో లభ్యమవుతున్నాయి, సహజ సిద్ధంగా పరిసరాలు అవుతున్నాయి. అలాంటప్పుడు ఆ అభ్యసన అనేది సహజ సిద్ధమైన పరిసరాలలో జరగాలి. అందుకే సహజ సిద్ధమైన అభ్యసన పరిసరాలుగా పేర్కొనటం జరుగుతుంది. అంటే ఎన్ఎల్ఈ అంటే నేచురల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంకా మనం గమనించినట్లయితే పూర్వకాలంలో ఈ యొక్క బోధనోపకరణాలను వినియోగించక ముందు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది అంటే ఏకధ్రువ వ్యవస్థగా ఉండేదమ్మా. ఏకధ్రువ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా జరుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు బోధిస్తూనే ఉంటాడు, పిల్లవాడు వింటూనే, అంటే అక్కడ కేవలం ఉపాధ్యాయునికి మాత్రమే ప్రాముఖ్యత అనేది ఉండటం జరుగుతుంది. కాలానుగుణంగా ఏం జరిగింది అంటే కాలానుగుణంగా ఈ యొక్క ఏకధ్రువ వ్యవస్థ అనేది ద్విధ్రువ వ్యవస్థగా మారటం అనేది జరిగింది. ద్విధ్రువ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇరువురికి భాగస్వామ్యం ఉండటం అనేది జరిగింది. అంటే ఇది శిశు కేంద్రిత విధానంగా మారటం అనేది జరిగింది. పూర్వకాలంలో ఏకధ్రువ వ్యవస్థలో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా సాగిన బోధనా విధానము కాలం గడిచే కొద్దీ ద్విధ్రువ వ్యవస్థగా
విద్యార్థి కేంద్రీకృతంగా, శిశు కేంద్రీకృతంగా మారటం అనేది జరిగింది. ఇంకా తదననుగుణంగా ఏం జరిగింది అంటే కాలానుగుణంగా ఇంకా మనం గమనించినట్లయితే ఈ వ్యవస్థల్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థే కాదు, సమాజాన్ని కూడా భాగస్వాములుగా చేయాలి. ఎందుకంటే సమాజంలో ఎన్నో వనరులు లభిస్తాయి. సమాజాన్ని కూడా ఇందులో భాగస్వామిగా చేర్చించినప్పుడు ఆశించిన అభ్యసన ఫలితాలు అనేవి గణనీయంగా రాబడతాము మనము అన్న ఉద్దేశంతో కాలానుగుణంగా సమాజాన్ని కూడా ఈ వ్యవస్థలో చోటు కల్పించడం అనేది జరిగింది. అప్పుడు ఆ వ్యవస్థ ఏమైందంటే త్రిధ్రువ వ్యవస్థగా మార్పు చెందటం అనేది జరిగింది. వ్యవస్థలు మనం గమనించినట్లయితే మొదటిది వచ్చేసి ఏకధ్రువ వ్యవస్థ. ఈ యొక్క ఏకధ్రువ వ్యవస్థ అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. ఉపాధ్యాయునికి మాత్రమే ఇందులో భాగస్వామ్యంగా ఉండేది. కాలానుగుణంగా ద్విధ్రువ వ్యవస్థగా మార్పు చెందింది. అంటే విద్యార్థికి భాగస్వామ్యం కల్పించడం అనేది జరిగింది. ఇంకా కాలానుగుణంగా ఏం జరిగిందంటే త్రిధ్రువ వ్యవస్థగా మార్పు చెందింది. సమాజాన్ని అందులో ఇన్వాల్వ్ చేయటం అనేది జరిగిందమ్మ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సమాజాన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే వాటితో జరిపే పరస్పర ప్రతిచర్యలు, దానివల్ల కలిగే ఫలితాలు, వీటన్నింటినీ కూడా మూల్యాంకనంగా మార్పు చెందటం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏకధ్రువ వ్యవస్థ ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతం, ద్విధ్రువ వ్యవస్థ అంటే శిశు కేంద్రిత విధానము అనేవి మీరు గమనించాలమ్మ. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క బోధనోపకరణాలకు నిర్వచనాలను ఇవ్వటం అనేది జరిగిందమ్మ. ఎవరు ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చారని మనం గమనించినట్లయితే బైనింగ్ అండ్ బైనింగ్ ఏమని తెలిపారంటే బోధనోపకరణాలు అనేవి విద్యార్థిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. మరి ఆ యొక్క బోధనోపకరణాలు లేనట్లయితే విద్యార్థి అనాసక్తిగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి బోధనోపకరణాలను విద్యాభ్యాసంలో ఉపయోగించటము ఎంతైనా ఆవశ్యకము అని బైనింగ్ అండ్ బైనింగ్ తెలపటం జరిగిందమ్మా. సింపుల్గా ఏమని గుర్తుంచుకుంటారంటే బైనింగ్ అండ్ బైనింగ్ బోధనోపకరణాలకు నిర్వచనాలను ఏమి ఇచ్చారని మనం గమనించినట్లయితే బోధనోపకరణాల వల్ల విద్యార్థికి ఆసక్తి కలుగుతుంది, తద్వారా అభ్యసనం బాగా సాగుతుంది. ఆ బోధనోపకరణాలే లేనట్లయితే అభ్యాసం అనేది ఆసక్తిగా సాగదు. ఆసక్తి అనే దాన్ని బైనింగ్ అండ్ బైనింగ్కి మీరు కొండగుర్తుగా గుర్తుంచుకోవాలమ్మా. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క బోధనోపకరణాలను వినియోగించాలి, విద్యాభ్యాసంలో ఈ బోధనోపకరణాలను వినియోగించాలి అని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అని మనం గమనించినట్లయితే జాన్ అమోగస్ కొమీనియస్ అనేవారు బోధనోపకరణాలను వినియోగించడానికి ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడిగా మనకు తెలపటం అనేది జరిగింది. మరి బిఎఫ్ స్కిన్నర్ ఏమని తెలిపారంటే అభ్యసించిన ప్రవర్తన మార్పులు, ఆశించిన ప్రవర్తన మార్పులు అని మీరు కోడ్ను గుర్తుంచుకోవాలమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో పరిచయము క్యాజువల్గా ఇచ్చారు, ఆ తర్వాత లక్ష్యాలు ఇచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఇలా అంటే ఈ లెసన్ అయిపోయేసరికి మీరు ఏమేమి సాధిస్తారని తెలపడానికి లక్ష్యాలు ఇవ్వటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి, సాంఘిక శాస్త్ర బోధన అంశాలన్నీ మానవ సమాజము దాని పరిసరాలకు సంబంధించినవే. అందువల్ల ఏంటంటే తరగతి గదిలో ఉపయోగించేటప్పుడు సహజ సిద్ధమైన అభ్యసన పరిసరాలుగా ఉండాలి, నేచురల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇందాకే మీకు తెలపటం జరిగింది. గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుడు సామాజిక రుగ్మతలను రూపుమాపే వైద్యుడు, టీచర్ ఈజ్ ఏ సోషల్ డాక్టర్ అని మనకు తెలపటం జరిగింది. పూర్వకాలంలో ఏ విధంగా ఉంది? ఏకధ్రువ వ్యవస్థగా, ఆ తర్వాత ద్విధ్రువ వ్యవస్థగా. ఏకధ్రువ వ్యవస్థలో ఉపాధ్యాయుని బోధనే, ద్విధ్రువ వ్యవస్థలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. శిశు కేంద్రిత విధానం అని పిలుస్తారు, ఇందాక తెలుసుకున్నా. కాలానుగుణంగా త్రిధ్రువ వ్యవస్థ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజము, వీటి యొక్క పరస్పర చర్యలు, ఫలితాలు, వీటి అనుగుణంగా ఏం తెలపబడిందంటే మూల్యాంకనంగా చెప్పబడటం అనేది జరిగింది. ఇదంతా మీరు ఇందాకనే తెలుసుకున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి అమ్మా, త్రిధ్రువ వ్యవస్థను ఏ విధంగా మనకు చూపించారంటే ఉపాధ్యాయుడు విద్యార్థి, సమాజము, పాఠశాల. అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థి, అదేవిధంగా సమాజాన్ని ఈ యొక్క మొత్తం వ్యవస్థలో భాగస్వాములుగా చేయటం అనేది జరిగింది. ఓకేనా? ఈ మూడు కూడా పరస్పర సంబంధాలు. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠశాలతో అదేవిధంగా సమాజంతో పరస్పర సంబంధం ఉంటుంది. సమాజానికి పాఠశాలతో, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థితో పరస్పర సంబంధం ఉంటుంది. పాఠశాలకి ఉపాధ్యాయుడు విద్యార్థితో
అదేవిధంగా సమాజంతో పరస్పర సంబంధం ఉంటుంది అని త్రిధ్రువ వ్యవస్థగా మనకు ఇలా బొమ్మను ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే ఇందాకే చెప్పాను, ఏకధ్రువ వ్యవస్థలో ఉపాధ్యాయ కేంద్రిత విద్య, ద్విధ్రువ వ్యవస్థలో శిశు కేంద్రిత విద్య, త్రిధ్రువ వ్యవస్థలో ఉపాధ్యాయ కేంద్రిత విద్య, శిశు కేంద్రిత విద్య, సమాజ భాగస్వామ్య, అంటే 3 అందులో ఉండటం అనేది జరుగుతుంది. ఓకేనా. నిర్వచనాలను మనం గమనించినట్లయితే బైనింగ్ అండ్ బైనింగ్ ఏమని తెలిపారంటే, ఇందాకే చెప్పాను, ఆసక్తి లేకపోతే అనాసక్తిగా ఉంటుంది. బైనింగ్ అండ్ బైనింగ్ చూడండి, బోధనోపకరణాలను చూపించడం ద్వారా పరిసరాలలోని అనేక అంశాలు గమనించడం వల్ల విద్యార్థులలో ఆసక్తిని కలిగిస్తాయి. దాని ద్వారా చురుగ్గా పాల్గొంటారు. అదే లేనట్టయితే అనాసక్తిగా ఉంటుంది. ఏంటిది అనాసక్తిగా ఉంటుంది? బోధన. ఓకేనా. ఈ యొక్క ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యులు ఎవరు అంటే జాన్ అమోగస్ కొమేనియన్. ఇందాకే మనము తెలుసుకున్నాము. ఇక్కడ స్కిన్నర్ ఏమని తెలిపారంటే ఆశించిన ప్రవర్తన మార్పులు అని మీరు అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కోబిన్ గారి పరిశోధన అమ్మ. ఈ యొక్క కోబిన్ పరిశోధన అనేది ముఖ్యమైన అంశం అమ్మ. డెఫినెట్గా మీకు బిట్టు రావటం అనేది జరుగుతుంది, కాబట్టి మీరు గమనించాలి. అంటే బై హార్ట్గా కావచ్చు, కొంచెం కొండ గుర్తుగా కానీ మనం గుర్తుంచుకుందాం. ఈ యొక్క కోబిన్ పరిశోధనలో జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఎలా సముపార్జించగలం, ఎంత శాతంలో సముపార్జించగలం అని కోబిన్ గారు మనకు తెలపటం జరిగింది. దాన్ని కోబిన్ అనాలిసిస్ అని పిలుస్తారమ్మ. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఏంటవి అంటే కన్ను, నాలుక, ముక్కు అని ఇలా మీకు అందరికీ తెలిసిన విషయాలే. మరి ఈ యొక్క జ్ఞానేంద్రియాల నుంచి జ్ఞానాన్ని ఎంత శాతంలో మనం సంపాదించుకోగలము అని మనం గమనించినట్లయితే 83% జ్ఞానాన్ని మనము చూడటం ద్వారా సంపాదించగలం, అంటే కన్ను ద్వారా. అందుకే మీరు గమనించినట్లయితే చిన్నప్పుడు మీరు క్లాసెస్ వినేటప్పుడు సార్ వచ్చేసి బోర్డు మీద మ్యాథ్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే లెసన్స్ రాస్తున్నప్పుడు, టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తున్నప్పుడు అందరు నా వైపు చూడండి అంటారు. ఎందుకు అంటే చూడటం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించగలము. ఒక్కోసారి సార్ టెక్స్ట్ బుక్ను రీడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు వెంటనే ఏమవుతుందంటే టెక్స్ట్ బుక్ను చూడటం ఈ రకంగా ఉంటుంది. సార్ బోధిస్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అట్లా కాదు. సార్ అంటారు, ఏమంటారు అంటే నా వైపు చూడండి అని. అదేవిధంగా మీరు గమనించినట్లయితే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సార్ చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి రా, మీరు కూడా ఈ ప్రాబ్లం చూడండి అంటారు. ఎందుకంటే చూడటం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని మనము సంపాదించగలము. ఎంత జ్ఞానాన్ని సంపాదించగలము చూడటం ద్వారా అంటే 83% జ్ఞానాన్ని మనం సంపాదించగలము. కన్ను ద్వారా మనం సంపాదించే జ్ఞానం ఎంత? 83%. 100%లో 83% మనము చూడటం ద్వారానే మనము జ్ఞాన సముపార్జన మనం చేయగలుగుతున్నాం. మరి మిగిలిన శాతం ఎంత అని మనం గమనించినట్లయితే చూడండమ్మా, వినడం ద్వారా. అంటే వినాలి అంటూ ఉంటారు. వినడానికి వేగిరపడాలి, మాట్లాడటానికి కాదు అని కూడా అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ముందు ఎదుటివారు చెప్పేది వినండి రా బాబు, తర్వాత మీరు చెప్దురు అని. అంటే వినడం ద్వారా కూడా మనము జ్ఞానాన్ని సముపార్జించగలం. వినడం ద్వారా ఎంత జ్ఞానాన్ని సముపార్జించగలము అంటే 11% జ్ఞానాన్ని మనం సంపార్జించగలం. దేని ద్వారా? చెవి ద్వారా. జ్ఞానేంద్రియమైన చెవి ద్వారా 11%. మరి అదే విధంగా వాసన ద్వారా ఎంత? వాసన అంటే ఏంటి? ముక్కు ద్వారానే కదమ్మా. వాసన ద్వారా ఎంత అంటే 3.5%గా మనము జ్ఞానాన్ని పొందగలం. మరి స్పర్శ ద్వారా ఎంత అంటే 1.5%గా. అదేవిధంగా రుచి ద్వారా ఎంత అంటే 1%గా మనం పొందగలం. సార్ మరి ఈ శాతాలన్నీ ఎలా గుర్తుంచుకోవాలి? తక్కువది ఎక్కువది మీకు గుర్తుంటుంది. జ్ఞానేంద్రియాలలో తక్కువ శాతము జ్ఞాన సముపార్జన ఏ జ్ఞానేంద్రియం ద్వారా మనం తెలుసుకుంటాము అంటే తక్కువ చెప్పేస్తారు, 1% రుచి, ఎందుకంటే తక్కువ కాబట్టి. ఓకేనా. అదేవిధంగా ఎక్కువ జ్ఞానం దేని ద్వారా అంటే అది కూడా తక్కువ చెప్పేయగలరు. 83% దేని ద్వారా? చూడటం ద్వారా, అంటే కన్ను ద్వారా. ఓకేనా. మరి మిగిలినవి ఎలా గుర్తుంచుకోవాలి? 83% మీకు రాగానే 11% అని కొండ గుర్తుంచుకోండి, వినడం ద్వారా అని. నెక్స్ట్ ముక్కు ద్వారా ఎంత? 3.5%. ముక్కు 3 అని అలా గుర్తుంచుకోండి కొండ గుర్తు. మనకు తప్పదమ్మా కొండ గుర్తులు గుర్తుంచుకోవాలి. ముక్కు 3%, అంటే 3 తోటి స్టార్ట్ అవుతుంది ముక్కు అనగానే, అంటే వాసన.
3.5%గా మీరు అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 3 మీరు నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు? అతి తక్కువ ఏది? రుచి 1%. ఎక్కువ ఏది? చూడటము, కన్ను 83%. ఆ తర్వాత ముక్కు 3, ముక్కు అంటే ఏంటి? వాసన ద్వారా ఎంత శాతము? 3.5%. మీకు ఈ 3 ఫింగర్ టిప్స్ మీద వచ్చాయి. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది రెండు. ఏంటవి అంటే స్పర్శ ద్వారా ఒకటి, వినడం ద్వారా ఒకటి. స్పర్శ 1.5, వినడము 11% అని మీరు అలా గుర్తుంచుకుంటే అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తాను, వినండి అమ్మ. అతి ఎక్కువ ఏది అంటే ఎక్కువ శాతం దేని ద్వారా అంటే చూడటం ద్వారా, కన్ను 83%. తక్కువ దేని ద్వారా అంటే రుచి ద్వారా అంటే నాలుక ఎంత? 1%. ముక్కు 3, ముక్కు అంటే ఏంటి? వాసన ద్వారా అంటే 3.5%. ఇంకా గుర్తుంచుకునేది 2. స్పర్శ అంటే చర్మం ద్వారా 1.5, ఇంకొకటి ఏంటమ్మా? వినడము చెవి ద్వారా ఎంత? 11% అని మీరు అలా గుర్తుంచుకోవాలి. మరి అదే విధంగా ఇతను ఇంకా పరిశోధనను మనం గమనించినట్లయితే, ఈ యొక్క కోవిన్ పరిశోధనల్లో ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, అధ్యాపకుడు అందించిన సమాచారం ప్రాధాన్యత క్రమాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఎలా అంటే చూడటం ద్వారా ఎంత నేర్చుకోగలము, వినడం ద్వారా ఎంత నేర్చుకోగలము, చదవడం ద్వారా ఎంత నేర్చుకోగలము, వింటూ చదవడం ద్వారా ఎంత నేర్చుకోగలము, నేర్చుకున్నది వివరించడం ద్వారా ఎంత నేర్చుకోగలము, వివరించిన దాన్ని పాటించడం ద్వారా ఎంత నేర్చుకోగలము అనేది మనం గమనిద్దాం. చదవడం ద్వారా వచ్చేసి 10% మాత్రమే స్మృతిలో మనకు గుర్తుంటుందమ్మా. చాలామంది సెల్ఫ్ రీడింగ్ చేస్తుంటారు, ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా చదువుకుంటూ సైలెంట్ రీడింగ్, ఓన్ ప్రిపరేషన్, చదువుకుంటారు. చదవడం ద్వారా ఎంత శాతం మనకు స్మృతిలో ఉంటుంది అంటే 10% మాత్రమే. మరి చూడటం ద్వారా ఎంత, వినడం ద్వారా ఎంత అనేది మనం గమనించాలి. చదవడం ద్వారా ఎంత? 10%. వినడం ద్వారా ఎంత అంటే సార్ చెప్తున్నాడు, మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఓన్లీ వింటున్నారు. దీని ద్వారా ఎంత శాతం స్మృతిలో మీకు ఉంటుంది అంటే కేవలం 20%గా ఉండటం అనేది జరుగుతుంది. మరి నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు కదా, ఓన్లీ చూస్తున్నారు. చూడటం ద్వారా అంటే ఓన్లీ రీడింగ్ అనేది చూస్తున్నారు. చూడటం ద్వారా ఏం జరుగుతుందంటే 30%గా మనకు జ్ఞాన సముపార్జన చేయగలము. ఇప్పుడు అదే విధంగా వింటూ చూడటం ద్వారా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? క్లాస్ అనేది వింటున్నారు, చూస్తున్నారు కదా. ఈ రెండిటి ద్వారా ఏం జరుగుతుంది అంటే 50%గా స్మృతిలో ఉండటం అనేది జరుగుతుంది. మరి విని చూసి మీరు వెళ్ళిపోతే ఎట్లా? మరి మిగిలిన 50% ఎలాగా? నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు. దీని ద్వారా మీకు వస్తుంది ఎంత? 50% మాత్రమే స్మృతిలో. ఇంకా ఎంత అంటే మీరు విన్నదాన్ని నలుగురికి చెప్పటం ద్వారా, అంటే నలుగురికి మీరు పలానా సార్ క్లాస్ విన్నాను, ఆ సార్ క్లాస్ చాలా బాగుంది, సార్ ఇలా కోర్స్ ఇచ్చారు, ఆ కోర్స్ ఎంతో బాగున్నాయని చెప్పేసి మీరు వారికి చెబుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది 70%గా మీ స్మృతిలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే మీరు అక్కడ వివరిస్తున్నారు అనమాట. అంటే మీరు నేర్చుకున్న దాన్ని, అంటే చదివింది, అంటే మీరు చూశారు, విన్నారు, విన్న దానిని గురించి మీరు వివరిస్తున్నారు 70%గా. ఇంకా మీరు గమనించినట్లయితే వినడము, చూడటము, వివరించడము, దానిని మీరు పని రూపంలో దానిని మీరు ఆచరిస్తే ఎంత శాతంగా ఉంటుందంటే 90% స్మృతిలో మీకు ఉండటం అనేది. అందుకే అంటారు లెర్నింగ్ బై డూయింగ్, ఆచరణ ద్వారా అభ్యసనము. ఇందులో ప్రత్యక్ష అనుభవాలను గడిస్తాము అని. చూడండి అమ్మా, ఇప్పుడు మీరు గమనించినట్లయితే చదవడం ద్వారా ఎంత? 10%. ఇందాక మీకు తెలపటం జరిగింది. వినడం ద్వారా ఎంత? 20%. చూడడం ద్వారా ఎంత? 30%. వింటూ చూడడం ద్వారా ఎంత? 50%. అదేవిధంగా స్వతహాగా వివరించడం ద్వారా 70%, వివరిస్తూ పని చేయడం ద్వారా 90%గా మీరు స్మృతిలో నేర్చుకున్న, అంటే స్మృతిలో ఆ యొక్క అంశాలు ఉండటం అనేది జరుగుతుంది. సార్ మరి మిగిలిన 10%, ఆ మిగిలిన 10% కూడా లేకపోతే విద్యా వ్యవస్థలో కావచ్చు, విద్యార్థిలో కావచ్చు, ఎంతో గందరగోళం అనేది రావటం అనేది జరుగుతుందమ్మా. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. రేపటి క్లాస్లో మనము ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు గురించి మనం తెలుసుకుందాము. మీరు ఈ క్లాస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బాయ్.